ఇండియా టీం ఆల్ టైమ్ ఓడిఐ ప్లేయింగ్ 11 తయారు చేస్తే ఈ టీం ఎంత డేంజరస్ గా ఉందో ఒకసారి చూద్దాం. ఓపెనింగ్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ మరియు సచిన్ టెండూల్కర్, ఒకరు హిట్ మ్యాన్ అయితే మరొకరు క్రికెట్ గాడ్. నెంబర్ 3లో దిగేది విరాట్ కోహ్లీ. చేజ్ మాస్టర్ క్రీజ్ లోకి వచ్చాడంటే అపోనెంట్ బౌలర్స్ కి ప్రెజర్ మొదలవుతుంది. నెంబర్ 4లో సౌరవ్ గంగూలీ, టీమ్ కి అగ్రెసివ్ అంటే ఏంటో చూపించిన కెప్టెన్. నెంబర్ 5లో యువరాజ్ సింగ్, మ్యాచ్ ని ఒక్క ఓవర్ లోనే టర్న్ చేయగల మ్యాచ్ విన్నర్. నెంబర్ 6లో కెప్టెన్ ఎంఎస్ ధోని, ఫినిషర్ అనే పదానికి డెఫినేషన్ చెప్పాలంటే ధోని పేరే ముందొస్తుంది. ఆ తర్వాత ఇద్దరు బ్రిలియంట్ ఆల్రౌండర్స్, రవీంద్ర జడేజా మరియు కపిల్ దేవ్, బ్యాట్ తోనూ బాల్ తోనూ మ్యాచ్ ను చేంజ్ చేయగల ప్లేయర్స్. స్పిన్ డిపార్ట్మెంట్ ని హ్యాండిల్ చేసేది అనిల్ కుంబ్లే. ఇక పేస్ అటాక్ లో జహీర్ ఖాన్ మరియు జస్ప్రీత్ బుమ్రా, న్యూ బాల్ అయినా డెత్ ఓవర్స్ లో అయినా ప్రత్యర్థి బ్యాటర్లకైతే వణుకు పుట్టించేస్తారు ఈ ఇద్దరు బౌలర్స్. ఈ ప్లేయింగ్ 11 లో బ్యాటింగ్ డెప్త్ ఉంది, బౌలింగ్ వేరియేషన్ ఉంది, ఫీల్డింగ్ లో క్వాలిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అయితే మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఆల్ టైమ్ ఇండియా ఓడిఐ ప్లేయింగ్ 11 పర్ఫెక్టేనా లేక ఏ ప్లేయర్ నైనా యాడ్ చేస్తారా? కింద కామెంట్ చేసి చెప్పండి.